कांग्रेस, जय कांग्रेस। अमर रहे इंदिरा गांधी, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे। ओ इंदिरा गांधी की, ओ इंदिरा गांधी की, अमर रहे, अमर रहे। जय कांग्रेस, जय कांग्रेस। पाकिस्तान 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 पाकिस्तान। जय कांग्रेस, जय कांग्रेस। Yo, Manaf. Yo. గొప్ప సుదినం 1917లో నవంబర్ 19వ తారీఖున శ్రీమతి ఇందిరాగాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, కమలాల్ నెహ్రూ గారి ముద్దుల బిడ్డ ఆ రోజు జన్మనిచ్చింది ఆమె. ఈరోజు కదిరిలో విగ్రహం దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తోంది. కొద్ది అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోవడం జరిగింది. ఈరోజు ఎంత సుదినం అంటే మేము దాదాపు ఒక 3-4 నెలల నుంచి ఈ విగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలాంటిది ఈ జన్మదినం రోజే ఈ విగ్రహం కదిలికి రావడం చాలా సుదినం. ఈ దేశంలో ఆమె తెచ్చిన సంస్కరణలు కానీ, ఆమె పరిపాలించిన విధానం కానీ మరెవరు సమీప భవిష్యత్తులో 100 ఏళ్ల పాటు ఎవరూ పరిపాలించలేరని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆమె చేసిన అన్ని మంచి పనులు ఈరోజు చేస్తుండే పాలకులు చూస్తే వీరు చెడు పాలకులుగా, చెడు పనులు చేసే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈ జన్మదినం నాడు మేము తెలియజేసేది ఏమంటే ఆమె ఆశీస్సిద్ధికి కంకణబద్దులై త్వరలో ఈ కార్యక్రమాన్ని పెద్దలతో ఆవిష్కరిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కదిరికి చాలా సంవత్సరాల నుంచి లేకుండా ఉండేది. అలాంటిది ఈరోజు మన కదిరికి విగ్రహం కూడా వచ్చింది. ఆ విగ్రహాన్ని త్వరలో ప్రారంభిస్తారు రాష్ట్ర నాయకులు ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి కదిరి సీనియర్ నాయకులు శ్రీహరి ప్రసాద్ గారు కోరడమైనది. స్వతంత్ర దినోత్సవంలో ఏకైక మహిళ ప్రధానిగా మన ఇందిరాగాంధీ గారు ఎన్నుకున్నారు. దాదాపు 4 పర్యాయాలు ఆమె ప్రధానిగా, దాదాపు 16 సంవత్సరాల పైగా ఆమె ప్రధానిగా దేశానికి సేవలు చేయడం జరిగింది. ఆమె దేశంలో ఎన్నో బ్యాంకుల జాతీయం చేయడం కానీ, పేదలకి 3 సెంట్ల భూమి ఇవ్వడం కానీ, అదేవిధంగా వ్యవసాయంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎస్టీ ఎస్సీలకి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే దేశంలో ఆహార కొరత ఉన్నప్పుడు దేశానికి వ్యవసాయంలో అనేక గోధుమలు, వరి వంటి వంగడాలను పరిచయం చేసిన ప్రభుత్వం అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం. అలాంటి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మనం ఇప్పటికీ ఏ నాయకుడు కూడా ఆమె తలదన్నే రీతిలో ఎవరు చేయలేకున్నారు. అప్పట్లో అంతర్జాతీయంగా ఇందిరా అంటే ఇండియా అనే విధంగా ఆమె పరిపాలన చేసింది, అంతర్జాతీయంగా పేరు పొందింది. అదేవిధంగా గతంలో వాజ్పేయి గారు
జనసంఘ్లో ఉన్నప్పుడు ఆమెని దుర్గాదేవితో పోల్చి ఆమెని కీర్తించడం జరిగింది. ఆమె దేశంలో వినలేని కీర్తిని సంపాదించింది. ఆమెకు ఘనంగా ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించి ఈరోజు ఆమెకి జయంతి శుభాకాంక్షలు కదిరి ప్రజలకు తెలియజేయమని